హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను మీకు వెరీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తున్నానండి. అది ఆలూ పూరి. ఆలూ పూరిలో ఏం స్పెషల్ అనుకుంటున్నారా? ఈ పూరి కర్రీ చాలా యమ్మీగా ఉంటుందండి. ఇది చేసుకొని ఒక్కసారి తింటే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. దీనికోసం మనం 2 కప్పుల మైదా తీసుకోవాలండి. ముందు మనం పూరి పిండి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈ 2 కప్పుల మైదాలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడుపుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలాగ మనం కలుపుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీలో చూసుకోనండి. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండిని. మైదా పిండి కదండి, ఎక్కువ వాటర్ పట్టదు. ఇది మనము ఆయిల్ వేసాం కదండి. ఈ ఆయిల్ ఎందుకు వేసామంటే పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఆయిల్ వేయటం వల్ల. అయితే ముందు ఆయిల్ సాల్ట్ బాగా కలిపిన తర్వాతే వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇలాగ బాగా మెత్తగా మీరు కలుపుతున్నప్పుడే తెలిసిపోతుంది మీకు సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనము వేరే బౌల్లోకి తీసుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టి ఉంచుదామండి. ఇప్పుడు మనం పొటాటో కర్రీ రెడీ చేసుకుందామండి. దీనికోసం మనం పొటాటోస్ తీసుకొని అవి బాగా శుభ్రం చేసుకునండి కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ పోసి బాయిల్ చేసుకుందామండి. మన 5 to 6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే పొటాటోస్ మెత్తగా ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత చూసారా, పొటాటోస్ మెత్తగా ఉడికిపోయినాయి. వీటిని మనం చల్లారిన తర్వాత అదే ఒక ప్లేట్లోకి తీసుకోనండి. మనం పీల్ చేసుకొని నీట్గాను పక్కన పెట్టుకుందాం అండి. ముందు ఇప్పుడు పొటాటోస్ అన్నీ పీల్ చేసేసుకున్నాం చూడండి. ఇవన్నీ మెత్తగా ఉడికిపోయినాయి కదండి. వీటిని ఇలాగ గరిటెతోటి స్మాష్ చేస్తే ఇలా మెత్తగా అయిపోతాయండి. అన్ని పొటాటోస్ కూడా ఇలాగ స్మాష్ చేసుకున్నాక దీంట్లో మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడే వేసేసుకుంటామండి. ఇది మళ్ళీ తర్వాత మనం కర్రీలో ఏమీ వేయవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ముందు మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయాలండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కలర్ వస్తుంది. మీరు 1 టీ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు కలర్ని బట్టి. అలాగే మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంతో పాటు ఒక పెద్ద నిమ్మకాయ అండి, కొంచెం ఇది పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసుకొని అది కూడా ఇందులో వేసండి. ఈ 3 వేసినవన్నీ కూడా పొటాటోస్కి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. ఇది అంతా బాగా మిక్స్ అయిపోతే కలర్ చేంజ్ అవుతుంది, ఎల్లోగా వచ్చేస్తుందండి. పొటాటోస్ కూడా ముక్కలు లేకుండా కలుపుకొని ఇలాగా తయారవుతుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం అండి. దీనికోసం మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఈ ఆవాలు చిట్పట్లాడిన తర్వాత 3 వెల్లుల్లిపాయ రేకలు తీసుకొని వాటిని మెత్తగా దంచుకొని పోపులో వేసుకోవాలండి. ఈ ఆవాలు వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు వచ్చేటప్పటికి 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు చూపిస్తున్నాను చూసారా, ఇలా ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ పచ్చిశనగపప్పు ఇదంతా కూడా బాగా వేగేలాగా కలుపుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను కదండి. కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత మనము ఒక ఆనియన్ తీసుకోనండి స్లైసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 గ్రీన్ చిల్లీ తీసుకొని వాటిని కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ వేసాను కదండి. అలాగే ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనము నిమ్మకాయ వేసి కలిపాం కదండి పొటాటోలోను. ఆ పులుపుకి ఇది ఫ్రైలో వేగుతున్న పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటాయండి. మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఈ ఆనియన్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక కలుపుకున్న పొటాటో పేస్ట్ అంతా కూడా ఇందులో వేసి పోపు అంతా బాగా కలిసేలాగండి గరిటెతోటి మెదుపుకుంటూ కలపాలండి బాగా. నేను చూపిస్తున్నాను చూడండి, అలా గరిటెతోటి మెదుపుతూ
పాన్కి వేసి గరిటతోటి నొక్కుతూ పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది డిష్ మనకి రెడీ అయిపోయింది అనటానికి ఆయిల్ కొద్దిగా పైకి వస్తుంది, అలాగే పాన్ పట్టుకొని ఫ్రై వదిలేస్తుందండి, ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి డిష్ రెడీ అయిపోయిందని అర్థం. మనం 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చూసారా ఎలా వచ్చిందో, ఆయిల్ అది పైకి వచ్చేసింది కదండి, పాన్ వదిలేసింది. ఈ డిష్ రెడీ అయిపోయినట్టేనండి. మనం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇది ఫ్రై చేసుకున్నంతసేపు మూత మాత్రం పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఇది ఇలాగే ఫ్రై చేసుకొని మనం డిష్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు చూడండి, టేస్టీ పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పూరి ప్రిపేర్ చేసుకుందామండి. పూరి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. మనం ముందు ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పిండి, చూడండి ఎంత సాఫ్టీగా తయారైందో. పూరీలు కూడా అలాగే సాఫ్టీగా వస్తాయండి. మనము ముందు కొద్దిగా పిండి వేసుకొని ఒక పిండి బాల్ తీసుకుందామండి. ఇలాగ మెత్తగా పూరి చేసుకుందాం. పూరీనండి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పొంగాలంటే మరీ మనం పల్చగా ఒత్తుకోకూడదండి. పూరి ఒత్తుకోవడంలోనే ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట. చపాతీలు అయితే మనం పల్చగా చేసుకోవచ్చు, కానీ పూరీలు కొంచెం ఒక ఇంచు మందం ఉంటేనే బాగుంటుందండి. నేను చూపిస్తున్నాను చూడండి, కొద్దిగా మందంగా చేసుకుంటేనే పూరీలు అనేవి బాగా పొంగుతాయండి. మీరు ఇలాగే చేసుకొని ట్రై చేయండి, ఎప్పుడైనా సరే పూరీలు తప్పకుండా పొంగుతాయి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిందండి. మనం ఒత్తుకున్న పూరీలను ఇందులో వేసుకొని గరిటెతోటండి ఇలా నొక్కితే పూరీలు తప్పకుండా పొంగుతాయండి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ బాగా కాగాలండి. దీనికి ఆయిల్ బాగా కాగినప్పుడే పూరీలు పొంగుతాయండి. చూసారా ఎలా పొంగుతున్నాయో? మీరు కూడా ఇలాగే వేసి గరిటెతోటి తిప్పుకుని పూరీలన్నీ కూడా ఫ్రై చేసుకోండి. నేను ఇలా ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను కదండి, చూస్తున్నారు కదా. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మధ్యలో మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మరీ ఎక్కువ కాగిపోయినా పూరీలు కూడా కలర్ చేంజ్ అయిపోతాయండి. అలా వేడిగా ఉంటూ మధ్యలో తగ్గించుకుంటూ ఫ్రై చేసుకోండి పూరీలన్నీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పూరీలన్నీ రెడీ అయిపోయినాయండి. మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఆ కర్రీతోటి ఇలా సర్వ్ చేసుకోవడమేనండి. మీరు తప్పకుండా చేసుకుని ట్రై చేయండి. మీరు పూరీ తినాలా కర్రీ తినాలా అని తప్పకుండా మీరే కన్ఫ్యూజ్ అవుతారు. కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి.